అవి ముంపు గ్రామాలు కావు, లోతట్టు ప్రాంతాలు అసలే కావు. అయినా ఏటా ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిస్తే ముంపు బాధలు తప్పని దుస్థితి. వైసీపీ పాలనలో కనీస నిర్వహణకు నోచుకోకపోవడం వల్ల కాలువలు కుంచించుకుపోయాయి. కొందరు రైతులు సైతం కాలువ ఆక్రమించి సాగు చేస్తుండటంతో సమస్య తీవ్రంగా మారుతోంది. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో బురద కాలువ ఉధృతితో ఏటా కష్టాలు తప్పడం లేదు. సూరంపాలెం ప్రాజెక్టు నిర్మించినా అదనపు జలాలు వెళ్లేందుకు ప్రత్యేక కాలువలు నిర్మించకపోవటం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎగువన కురిసిన వర్షాలకు ఊరకాలువ ఉప్పొంగడంతో ఈ ఏడాది 3 గంటలు పడ్డాయి. గ్రామాల్లోని రోడ్లపైకి నీళ్లు రాకుండా ఇసుక బస్తాలు వేసి రక్షణ చర్యలు చేపట్టారు. 22 కిలోమీటర్ల పొడవు ఉన్న కాలువ వెడల్పు గతంలో దాదాపు 60 మీటర్లు ఉండేది. ప్రస్తుతం సగటున 15 మీటర్లకు కుంచించుకుపోయింది. 32 కోట్లతో ప్రత్యేక కాలువలు నిర్మించాలని అధికారులు ప్రతిపాదనలు పంపించారు. తాత్కాలికంగా పరిష్కరించాలంటే నెల్లిపూడి నుంచి తుర్రెగడ్డ లాకుల వరకు కాలువ నిర్మించాల్సి ఉంది. కొన్ని చోట్ల మేటలు వేయడం వల్ల దాదాపు 500 ఎకరాలు సాగుకు పనికి రాకుండా పోయిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రతి సంవత్సరం మునిగిపోతాయండి. నష్టం ఏంటంటే ఇప్పుడు ఇది మునిగిపోయింది, ఇదంతా చేనేనండి. ఇది మునిగిపోయింది, ఇది ఎందుకు పని చేద్దండి, కులిపోతుందండి. 4 సార్లు ఇప్పుడు రెండోసారి మునిగిపోతుంది. పెట్టుబడి ఎకరాన్ని 30,000 అవుతుందండి పెట్టుబడి. వర్షం వచ్చినా ఎరే మామూలుగా పువ్వారం మీద ఉన్న ఎరే నాశనం అయిపోతుందండి తుఫాన్ అయితే. అందుచేత ఏముందంటే మీ రైతుకి ఎంత పోడో ఎవరో కూడా చెప్పలేమండి. తుఫాను పోయింది అనుకున్నసరికి మాకు బురద కాలువ ఒకటి మాకు వరానికి ఇచ్చే వరం కాకుండా శాపంగా మారిందండి. అది దానివల్ల పంటలన్నీ కూడా మునిగిపోయి 10 రోజుల్లో చేతికి వస్తుందన్న పంట కూడా మమ్మల్ని ప్రకృతి వైపరీత్యాలు ఇచ్చే ప్రతి సంవత్సరం కూడా గత 5 సంవత్సరాల నుంచి కానీ ఎప్పటి నుంచి 35 సంవత్సరాలు బట్టి కూడా మాకు ఇదే పరిస్థితి అండి. కాలం వస్తుందంటే ముందే వస్తున్నారు అధికారులు, మళ్ళీ కాలం తగ్గిపోయిందంటే గవర్నమెంట్కి వెళ్ళిపోతున్నారండి. ఏ రైతుకు కూడా న్యాయం జరుగుతలేదండి. ఏ ప్రభుత్వాలు మారినా ఇప్పుడు నుంచైనా న్యాయం చేస్తారని ఈ ప్రభుత్వాన్ని ఈ అధికారులు మేము కోరుతున్నామండి. బురదకాలు వచ్చి బురదకాలు వాటర్ ఒకసారి ఫ్లో అయిపోయి మొత్తం పంట అంతా నాశనం అయిపోయింది సార్. పెట్టుబడి ఎకరానికి వచ్చి 50,000 అయింది సార్. ప్రభుత్వం నుంచి కోరుకునేది ఏంటంటే ఈ కాలువ బురద కాలువను కొద్దిగా వెడల్పు చేస్తారని కోరుకుంటున్నాం సార్. అంతే. పైన రిజర్వాయర్లు ముసిరిమిల్లు ఉంది, సూరంపాలెం ఉంది, భూపతిపాలెం ఉంది. ఈ రిజర్వాయర్లో సర్ప్లస్ అయ్యి ఒకేసారి నీరు వదలటం వల్ల మా గ్రామానికి ఇబ్బంది వస్తుంది. మా గ్రామంతో పాటు కింద మునగాల, కోనవరం, బుచ్చంపేట గ్రామాల్లో కూడా వ్యవసాయాలు దెబ్బతింటున్నాయి. తొందరగా ప్రభుత్వం ఈ డిపిఆర్ ద్వారా డిపిఆర్ని ఆమోదించి బురద కాలువ వల్ల ఇబ్బంది పడే రైతుల్ని, గ్రామాలను కాపాడాలని కోరుతూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గోకవరంలోనూ ఊర కాలువ ముంచెత్తింది. గతంలో ఎన్నడూ లేని విధంగా అచ్చియ్యపేట, సాయి ప్రియాంక కాలనీ, దేవీపట్నం పునరావాస కాలనీలను వరద నీరు ముంచెత్తింది. ఊర కాలువ ఆక్రమణకు గురవడం, కాలువ ఆనుకుని పొలాల్లో లేఅవుట్లు, అడ్డుగా ప్రహరీ నిర్మించడం వల్ల అచ్చియ్యపేటకు ముంపు సమస్య ఏర్పడుతోంది. గోకవరంలోని కాలువలపైన అనధికారికంగా కల్వర్టులు నిర్మించి నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటున్నారు. స్థానికంగా ఓ లేఅవుట్ వద్ద ప్రహరీ నిర్మించడంతో నీరంతా గ్రామంలోకి చేరుతోందని ఆ ప్రాంతవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 7 సంవత్సరాలు దాటిన కానీ చెడు ఇప్పటివరకు కూడా దీన్ని ముట్టుకున్న దాఖలా లేదు. ఈ నీరు వెళ్ళడానికి ఈ కాలువ ఇబ్బందికరంగా ఉన్నది కాబట్టి అది మొత్తం ఊళ్ళ మీదకి ఎక్కేసి చాలా ఇబ్బందికరమైన వాతావరణం వచ్చింది. ఇది ఇరిగేషన్ వాళ్ళు తప్పనిసరిగా దీన్ని చెయ్యాలి. చేస్తాను రేపు పొద్దున్న రైతులకి ఇక్కడ ముంపుకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. మేము చాలా నాళ్ళు బట్టి ఇల్లు కట్టుకున్నామండి, అక్కడే ఉంటున్నామండి. మాకు నడుస్తాకి దారి లేదండి. ఈ ఊరి నీరంతా మా కాలువ అలా వచ్చేస్తుందండి. ప్రైవేట్ కట్టడంలో గోడలు కట్టడంలో ఊరి మీదకి వచ్చేసిందండి. అది ఊరి మీదకి వచ్చేసి ఇంక ఊరంతా మొత్తం అన్ని నిండిపోయినాయండి. చాలా మట్టుకి సామాన్లు గట్ట పోనీ కూడా ఇంకొకళ్ళండి. ఇంకా చాలా ఇబ్బంది పడ్డామండి. ఈ ఊరే కానండి, ఈదిలోకి వచ్చాక 30 ఏళ్ళు అయింది. ఏనాడు ఇళ్ల మీద పడలేదండి ఆ నీరు. అలాగని ఇంట్లో గుడ్లు కట్టుకోవడం, నీటిలో వండుకోవడం, మనుషులు ఒకరికొకరికి అంటుకోలేకంటే అయిపోయిందండి. ఈసారి చాలా ఇబ్బంది పడ్డారండి. కాలువలో బాగు చేయాలండి, చుట్టేపులు లేవెడ్డు కూడా గోడ తీయించండి. సూరంపాలెం ప్రాజెక్టు నుంచి అదనపు జలాలు వెళ్లేందుకు ప్రత్యేక కాలువలు నిర్మించడంతో పాటు కాలువలను వెడల్పు చేసి ముంపు బారి నుంచి కాపాడాలని రైతులు, స్థానికులు కోరుతున్నారు.